వీటన్నిటి మీద మీకు క్లియర్గా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. అన్నిటి మీద రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా అని. ఇవి 20.5 గ్రాముల ప్యాకెట్లు అయితే లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి. 4.4 గ్రామ్ ప్యాకెట్లు అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి పెట్టుకుని శుభ్రమైన తాగే నీళ్ళల్లో అవసరమైనప్పుడు మనం వాడుకోవాలన్నమాట. కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే డ్రగ్ కంట్రోలర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే అది నిర్దిష్ట ఫార్ములా కాదు. వాళ్ళు ఏదో ఫ్రూట్ జ్యూస్లు, హై చక్కెర ఉన్న షుగర్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులకి ORS పేర్లో మట్టుకు ORS అని పెట్టుకుని ORS అని పెట్టుకుని చాలా వీళ్ళైతే 20 సంవత్సరాలుగా అమ్మారు. ప్రతి హాస్పిటల్లో, ప్రతి ఫార్మసీలో ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది ఫ్యామిలీలు కూడా ఇవి ఇచ్చే ఉంటారు పిల్లలకి లూజ్ మోషన్స్ అప్పుడు. ఈ కంపెనీ కూడా తర్వాత వచ్చింది, ORS ఫిట్ అని కూడా వచ్చింది. మెయిన్ వీళ్ళే దీన్నే ORS అనుకుని చాలామంది పిల్లలకి ఇచ్చారు. దానివల్ల మోషన్స్ వర్స్ అవ్వటము, పిల్లలు హాస్పిటల్లో చేరటము, అండ్ ఊళ్ళల్లో అసలు ఏం జరిగిందో కూడా, పిల్లలు ఏమన్నా చనిపోయారో లేదో కూడా మనకు తెలియదు. మన దృష్టికి వచ్చేది సిటీలో కదా, మన దృష్టికి రాగానే మనం హాస్పిటల్లో చేరుస్తాము, వాళ్ళు బతికి బయటపడతారు. పేరెంట్స్ నాకు రాసిన కంప్లైంట్స్లోను, వేరే పీడియాట్రిషియన్స్ ఇచ్చిన రిపోర్ట్స్లోను, ఆర్ మేము వీడియోలు కూడా తీసాం. ఫార్మసీస్కి పంపి మన మనుషుల్ని ORS అని అడిగితే ఇది ఇచ్చేవాళ్ళు అనమాట. సో వీటిని మీరు ORS అనే వర్డ్ మీరు వాడకూడదు. ఎందుకంటే ఇది నిజమైన ORS కాదు. దీనివల్ల ఇంకా ప్రజలు, ముఖ్యంగా పిల్లల ప్రాణాలు రిస్క్ అవుతుంది అని నేను ఫైట్ చేశాను. సో అక్టోబర్లో ఆర్డర్ వచ్చింది మీరు ORS అనే వర్డ్ వాడకూడదని. వచ్చినా కూడా ఈ కంపెనీ ఆల్మోస్ట్ 2-3 నెలలు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా ఇవి దొరుకుతున్నాయి. సో వీళ్ళకి నోటీస్ పంపాను నేను, మీరు మీ ఇంకా దొరుకుతున్నాయంటే మా తప్పేం లేదు, అక్కడ ఉంటే మేము ఏం చేయగలము కొంతమంది ఉంటే అని. అలా అది తప్పు. ఎందుకంటే ఒకసారి బ్యాన్ అయినప్పుడు దాన్ని ఫుల్ రీకాల్ చేయాలి. రీకాల్ చేయలేదు. తర్వాత ఏం చేశారంటే కొత్తది ఇది తీసుకొచ్చారు. మిగతా కంపెనీలు ఎవరు ఇంత ఫాస్ట్గా తీసుకురాల, వీళ్ళే ఇంత ఫాస్ట్గా తీసుకొచ్చారు ERZL అని. మిగిలిపోయిన 180 కోట్ల స్టాక్కి సేమ్ ERZL స్టిక్కర్ అతికిచ్చారు. ORSL చూడండి, ERZL అని. అలా కాకుండా ఇంకో కొత్తది కూడా ERZL 87% లెస్ షుగర్ విత్ సుక్రలోజ్ అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్తో తీసుకొచ్చారు. రెండు ఒకటే మళ్ళీ చోటాకి. సో నేను ప్రజలకి, అమ్మా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మిగిలిపోయిన స్టాక్కి స్టిక్కర్ అంటించిన ORSL, ఇదేమో 87% తక్కువ చక్కెర ఉంది బట్ సుక్రలోజ్ ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవి ORS కాదు, 2 ఏళ్ళలో పిల్లలకి అసలు ఇవ్వకూడదు. ఆ పైన కూడా ఈ సుక్రలోజ్ ఇది అలాగే ఇవ్వద్దు, ఎక్కువ చక్కెర ఉంది.